వెల్కమ్ టు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు పటాపంచలు చేసే పుస్తకాలను తెలంగాణ వికాస సమితి జన బాహుళ్యంలోకి తెచ్చింది. తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశ్ పాండే ఈ పుస్తకాలను రచించారు. పుస్తక ఆవిష్కరణలో విశిష్ట అతిథులుగా అంబేద్కర్ వర్సిటీ మాజీ వీసీ సీతారామరావు, టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు దేవి ప్రసాదరావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచిత్తం శ్రీధర్తో పాటు సీనియర్ జర్నలిస్టు వేణుగోపాలస్వామి పాల్గొన్నారు. కాళేశ్వరంపై వాస్తవాలు తెలుసుకోవాలంటే శ్రీధర్ దేశ్ పాండే రచించిన పుస్తకాలు చదవాల్సిన ఆవశ్యకతను అతిథులు వివరించారు. దేవుడు ఇద్దరు దేవదూతలను పంపి భూగోళం మీద ఒక అద్భుతం ఏదైనా చెప్పండి చూసొచ్చి అంటే వాళ్ళు చెప్తారు ఏమిటంటే ఈ అందరూ మానవుల అద్భుతాలంటే తాజ్మహల్, ఏదో గిజా పిరమిడో, చైనా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అనేక అవాంతరాల మధ్య వందేళ్ళైనా సరే ప్రజలకు మంచినీళ్లు, అన్నం ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు అనేది చాలా గొప్పది, అతి తక్కువ కాలంలో ఉన్నది అని దేవదూతలు తప్పనిసరిగా చెప్తారు. ఇప్పుడు కాళేశ్వరం కడుతున్నారంటే అక్కడ సర్కారు మెప్పించినాం, మన కడుతున్నాం, ఇట్లా అనుమతులు వచ్చినాయి, ఇటువంటి విషయాలు చెప్తారు. కానీ దాని వెనుకున్న శ్రమ అది మామూలు విషయం కాదు. అక్కడ కడుతుంటే అక్కడ మహారాష్ట్రలో రాజకీయ నాయకులు రెచ్చగొట్టకుండా మెప్పించడం, అక్కడ పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాకుండా ప్రజలను రెచ్చగొంట ఆపడం, ఇక్కడ డ్యామ్ కడుతుంటే దాని మీద దౌర్జన్యపూర్తి హింసాత్మక విధ్వంసకర ఘటనలు జరగకుండా నివారించడం, ఇటువంటి అనేకమైన చర్యలు తీసుకొని అవతలి పక్షం డబ్బు సంచులు ఉన్నోళ్ళు, వలసవాదులు, అక్కడ అన్ని అధిష్టాన వర్గాలని, కేంద్ర ప్రభుత్వాన్ని, అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళ మధ్యలో ఇంద్రజిత్తులాగా మాయా బాణాలు ఎక్కడ కూర్చుకున్నా భరించుకుంటూ ఎక్కడ ఏమవుతుందో అనుకుంటూ మంత్రి గారు, నాకు ఈ హరీష్ రావు గారు మంత్రి గారు, తర్వాత ఇటు ఒక టీము, వీళ్ళు పడ్డ శ్రమ అనేది ఒక చిన్న పుస్తకంలో చెప్పడం అనేది సాధ్యం కాదు. ఇవన్నీ పూర్తి చేయడం అనేది మామూలు విషయం కాదు. విద్యాసాగర్ రావు గారు గతించిన తర్వాత అయ్యో ఎట్లా అనుకున్నాం మనమంతా. కానీ ఆయన పోతూ పోతూ మనకు ఒక శ్రీధర్రావు దేశపాండేని అప్పగించిపోయారు. ఆయన మనం ధైర్యంగా ఉండవచ్చు, కొట్లాడవచ్చు, నిలదీయవచ్చు, ప్రశ్నించవచ్చు. జయశంకర్ సార్ బతికినంత కాలం మాట అంటూ ఉండేవారు, రాష్ట్రం రాగానే సరిపోదు, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కుట్రలు కొనసాగుతాయి, జాగ్రత్తగా ఉండాలని. అది ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది మనకి. అవతలి శత్రువుల కంటే అంతర్గత శత్రువులే ఇవాళ తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యతిరేక శక్తులు తరచుగా అంటూ ఉండేవాళ్ళు తెలంగాణ ఒక విఫల రాష్ట్రంగా ఉంటుంది అని. ఆ విఫల రాష్ట్రంగా చేయడానికి ఇవాళ తెలంగాణ వ్యతిరేక శక్తులు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. దురదృష్టం ఏంటంటే హుజూర్ నగర్కి చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు, వాగులు తెలియని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. శ్రీశైలం తెలంగాణలో లేదని తెలియని రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక భౌగోళిక పరిజ్ఞానం లేనప్పుడు వాగేంటి, వంకేంటి, నదేంటి, చెరువేంటి, ప్రాజెక్ట్ ఏంటి, అన్యాయం ఏంటి, లోతైన విశ్లేషణ పరిజ్ఞానం లేకపోతే పాలకులైతే వాళ్ళు ఇవాళ ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. ఈ రెండు పుస్తకాలు ఇవి భగవద్గీత లాంటివి, అందరూ కొని చదవండి. కొంత కష్టమే, ఇరిగేషన్ సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ ఆయువు పట్టుకోవడం కొంత కష్టమే. కానీ మనలాంటి వాళ్ళకి లోతుగా మనం వెళ్ళి అధ్యయనం చేస్తే తప్పకుండా మన వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్రలను ఎక్కడికక్కడ ఛేదించే ఒక ఆయుధం మన చేతికి వస్తుంది. మిత్రుడు శ్రీధర్ దేశపాండే చిరకాల మిత్రుడు. ఉద్యమ కాలం నుండి కూడా నాకు చాలా సన్నిహితంగా ఎన్నో రకాలుగా మా కృషికి దోహదపడిన ఉద్యమకారుడైనటువంటి మా శ్రీధర్ దేశపాండే ఇవాళ చాలా కీలకమైన సందర్భంలో ఈ రెండు పుస్తకాలని రచించి ఆవిష్కరింపజేయడం అనేది చాలా గర్వించదగాల్సిన విషయంగా నేను భావిస్తూ ఉన్నా. కీర్తిశేషులైనటువంటి నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్, వారి తర్వాత ఉద్యమ కాలంలో మన దేశపతి చెప్పినట్టు మలిదశ ఉద్యమం అనేది నీళ్లలో పుట్టిన నిప్పు, ఇది ఆరిపోయేది కాదు అన్నాడు. దాన్ని చాలా గొప్పగా నీళ్లు నిజాలనే వ్యాసాలు రచించి పుస్తకాలు తీసుకొచ్చి ప్రజలకు
తెలంగాణ ప్రజలకు నీళ్ల సోయిని చైతన్యాన్ని కల్పించినటువంటి విద్యాసాగర్ రావు గారు, ఆ తర్వాత ఇప్పటికీ కూడా వారి వారసత్వాన్ని చాలా ఉన్నతంగా అత్యున్నతంగా కొనసాగిస్తున్నటువంటి దేశపాండే, ఈ 3 తరాలు మనం చాలా తెలంగాణ గర్వించదగ్గ తెలంగాణ ముద్దుబిడ్డలుగా నేను భావిస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లా సబ్బండ వర్గాలన్నీ కలిసి మనం ముందుకు నడవాలనేటువంటి ఒక నిర్ణయంతో ఆ రోజు డైరీలు ఆవిష్కరించుకున్నాం. ఈరోజు పుస్తకాలు ఆవిష్కరించుకోవాల్సినటువంటి సందర్భాన్ని సభ గుర్తు చేస్తా ఉన్నది. ఈ సభ ఎందుకంటే కాళేశ్వరం మీద పెద్దలందరూ కూడా మాట్లాడతారు, వాటి జోలికి పోకుండా కాళేశ్వరం కానీ నీటిపారుదల రంగంలో జరిగినటువంటి ఒక వికాసాన్ని ఇలా కుట్రపూరితంగా దాన్ని మలినం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి రకరకాల జిమ్మిక్కుల్లో భాగంగా ఇలా కాళేశ్వరం ఒక బూచిగా చూపించి ఇలా ప్రజల మనసులన్నింటినీ కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు మరి కేసీఆర్ గారు ఇంతకుముందు వేణుగోపాల స్వామి గారు ఒక మంచి మాట చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్, దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా దేశపాండే ఇందులో వివరించిండు. కానీ దాని వెనుక ఉన్నటువంటి ఒక గొప్ప నేపథ్యం హరీష్ రావు గారి నిరంతర శ్రమ నుండి మా ఇంజనీర్లందరూ కూడా 24 గంటలు 3 షిఫ్టులు పనిచేసి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ దేశానికే ప్రపంచానికే ఒక గొప్ప ప్రాజెక్ట్ అందించినటువంటి చరిత్రను ఇవాళ మా తెలంగాణ ఇంజనీర్లను అవమానించేటువంటి ఒక ప్రక్రియ ఇవాళ దుర్మార్గంగా జరుగుతూ ఉంది. దీన్ని మనం అందరం కూడా నిరసించాలనే వేదిక ద్వారా అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం.